అసలు భగవంతుణ్ణి మనం ఎందుకు పూజించాలి? కృష్ణుణ్ణి కానీ, రాముణ్ణి కానీ, శివుణ్ణి కానీ మనం ఎందుకు పూజించాలి? వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఏంటి? వాళ్ళు ఈ కాలంలో లేరు, అయినా వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు లేకుండా కూడా ఈ కాలం ముందుకెళ్తుంది, మన జీవితం ముందుకెళ్తుంది. మన జీవితంలో మనకి ఏదైనా కావాలంటే మనమే సాధించుకుంటున్నాం. దీనిలో దేవుడు మనకి ఎలాంటి సహాయం చేయట్లేదు కదా. ఇలాంటి ప్రశ్నలకి జవాబు భగవద్గీత చాప్టర్ 10 శ్లోక్ నంబర్ 9. దీనిలో శ్రీకృష్ణుడు చెప్తున్నారు, పార్థ, నీ జీవితంలో నువ్వు ఎవరినో ఒకరిని నమ్మే ఉంటావు, వాళ్ళ గురించి తెలుసుకుని ఉంటావు. ఎగ్జాక్ట్లీ అలాగే నన్ను నా భక్తులు నమ్ముతారు, నా గురించి తెలుసుకుంటారు, నా కోసం వాళ్ళ జీవితంని అర్పితం చేస్తారు. వాళ్ళకి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా నా పేరు తీసుకుంటారు, నా గురించి మాట్లాడుకుంటారు. నా పేరు విన్న వెంటనే వాళ్ళు నవ్వుతారు, సుఖపడతారు. దీనికి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి కూడా. సో దీంతో ఎలాగ డీల్ చేయాలి, ఈ ప్రాబ్లమ్స్ని దాటి ముందుకు ఎలాగ వెళ్ళాలి మనకి తెలియదు. సో అది ఎలాగ తెలుసుకోవాలి? జ్ఞానంతో. అలాంటి జ్ఞానం ఎక్కడ ఉంది? కృష్ణుడు జీవిత గాథలో ఉంది, రాముడు జీవిత గాథలో ఉంది, శివుడు జీవిత గాథలో ఉంది. అంటే వీళ్ళందరూ జీవించిన జీవితం మన ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని, అంటే మన జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేకపోతే రాబోతున్నాయో దానికన్నా 1000 రెట్లు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని వాళ్ళ జీవితంలో వాళ్ళు సాల్వ్ చేశారు. వాళ్ళ స్టోరీస్ అంటే కథలు వినుకొని మనం ఎగ్జాంపుల్ తీసుకొని మన ప్రాబ్లమ్స్తో మనం ఫైట్ చేయొచ్చు. అంటే మీ జీవితంలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా భగవద్గీత మాత్రమే కాదు, గరుడు పురాణం చదవండి, శివుడు గురించి చదవండి, రాముడు గురించి చదవండి. మీ లైఫ్లో మీకు ఎక్కడో ఒక చోట వెలుగు కనిపిస్తుంది, దారి కనిపిస్తుంది. అందుకే కృష్ణుడు చెప్తున్నారు, నా గురించి తెలుసుకున్న తర్వాత నాకు భక్తి చెయ్యి, ఆటోమేటిక్గా నీ జీవితమే మారిపోద్ది. ఇది అర్థమయ్యేదాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. ఒక చిన్న మాట ఉండిపోయింది, మన భగవద్గీత ఆన్లైన్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. సో మీలో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో లింక్ బయోలో ఉంది. నేను ఏదో ప్రాబ్లం వచ్చిందని మళ్ళీ మార్చి పెట్టాను, సో ఒకసారి చెక్ చేసుకోండి, దాని లోపల డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే ఇది పెయిడ్ క్లాసెస్, సో జాగ్రత్త. ఇంకో మాట, నేను ఒక గివ్ అవే చేస్తాను, దీనిలో పార్టిసిపేట్ చేయడానికి మీరు జస్ట్ 50 రూపీస్ పే చేయాలి. దీని తర్వాత నేను మీ అందరి లిస్ట్ తీసి దానిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి నా పాత మొబైల్, ఆబ్వియస్లీ అదొక గెస్చర్ లాగా, అలాగే భగవద్గీత బుక్, అలాగే మా క్లాసెస్లో 1 మంత్ ఫ్రీ ఎంట్రీ ఇస్తాను. దీన్ని పార్టిసిపేట్ చేయడానికి లింక్ బయోలోనే ఉంది. సో ఈ 2 లింక్స్ అనేది బయోలో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చిన దానిలో పార్టిసిపేట్ చేయండి. మళ్ళీ తొందరగానే కలుద్దాం. హరే కృష్ణ. మచ్చిత్తామద్గత్రాణం భూతయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ.